ఎన్నికల్లో డబ్బు మద్యంతో ఓటర్లను ప్రలోభపరచడం కొన్నేళ్లుగా జరుగుతూ ఉంది. తెలంగాణతో పోలిస్తే సీమాంధ్రలో ఇది పతాక స్థాయికి చేరుకుంది. తెలంగాణలో కేవలం కొన్ని ప్రాంతాల్లో అది లక్షల్లో నగదు చేతులు మారితే సీమాంధ్రలో కోట్లాది రూపాయలు పంచారు. ఎడాపెడా డబ్బు పంచారు. గెలుపు లక్ష్యంగా చేసుకుని అన్ని పార్టీలు కనీ విని ఎరుగని రీతిలో ప్రలోభాలకు పాల్పడ్డారు. ఓటర్లను ప్రలోభపరచడానికి ఉద్దేశించిన నగదు దేశవ్యాప్తంగా 283 కోట్లు పట్టుబడగా కేవలం ఆంధ్రప్రదేశ్లోనే 131 కోట్లు పట్టుబడింది. దొరికిన అమౌంటే 131 కోట్లు ఉన్నదంటే ఇక పోలీసులు అధికారుల కన్నుగప్పి ఎన్ని కోట్లు వెదజల్లారో అర్థం చేసుకోవచ్చు. దేశవ్యాప్తంగా పట్టుబడిన సొమ్ములో ఆంధ్రప్రదేశే మొదటి స్థానంలో ఉందట. సీమాంధ్రలో ఓటుకు 500 రూపాయల నుంచి 2000 రూపాయల వరకు అభ్యర్థులు ఇచ్చినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఇదంతా సాదాసీదా నియోజకవర్గాల్లో పరిస్థితి. విజయవాడ, నరసరావుపేట, ఏలూరు, రాజమండ్రి, విశాఖ వంటి కొన్ని కీలక లోక్సభ నియోజకవర్గాల్లో ఓటు 1000 నుంచి 3000 వరకు పలికినట్లు వార్తలందాయి. ఓట్లు కొనడానికి ప్రయత్నించే వారిపై క్రిమినల్ కేసులు పెడతామని ఎన్నికల సంఘం చేసిన హెచ్చరికలు బేఖాతరయ్యాయి. ఈ హెచ్చరికలను అభ్యర్థులు ఎవరూ పట్టించుకోలేదు. కొన్ని నియోజకవర్గాల్లో ప్రచారం ముగిసేంత వరకు డబ్బు పంపకాల ఇష్యూ తెరపైకి రాలేదు. ప్రచార పర్వం ముగిసిన వెంటనే ఒక్కసారిగా డబ్బు సంచులను బయటకు తీశారు అభ్యర్థులు. ఏ ఊళ్ళో ఏ పట్టణంలో పరిస్థితి వీక్గా కనిపించినా అక్కడికి రాత్రికి రాత్రి సూట్ కేసులతో వెళ్లారు. అడిగినంత ఇచ్చారు. ఓటు రేటు అమాంతం పెరిగినా రెండో మాట లేకుండా నగదు పంపిణీ చేశారు. నువ్వా నేనా అనే సీను ఉన్న అన్ని నియోజకవర్గాల్లో ఇదే తంతు కొనసాగింది. అన్ని పార్టీలు ఈ ధన ప్రవాహానికి ఉడిగట్టాయి. ఓటర్లను కొనేశాయి. కొన్ని గంటల్లో పోలింగ్ ప్రారంభమవుతుందనగా రాజమండ్రి పట్టణంలో 2 కోట్ల రూపాయలు పట్టుబడ్డాయి. పట్టణంలోని మోరంపూడి సెంటర్లో పోలీసులు తనిఖీలు నిర్వహిస్తుండగా అక్రమంగా తరలిస్తున్న 2 కోట్ల రూపాయలు పట్టుబడ్డాయి. మరోవైపు అమలాపురం నుంచి రాజమండ్రికి ఓ వాహనంలో తరలిస్తున్న మరో 2 కోట్ల రూపాయలను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. ఓటర్లకు పంచడానికి పెద్ద మొత్తంలో నగదు తీసుకెళ్తున్నట్లు పోలీసులకు పక్కా సమాచారం అందటంతో వలపన్ని పట్టుకున్నారు. పశ్చిమ గోదావరి జిల్లాలో కూడా పెద్ద మొత్తంలో నగదు పట్టుబడింది. ఓ కార్ల షోరూం గోడౌన్లో రహస్యంగా దాచి ఉంచిన కోట్ల రూపాయలను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. మద్యమైతే ఇక ఏరులై పారింది. తాగినోడికి తాగినంత పోశారు. దేశవ్యాప్తంగా 2.13 కోట్ల లీటర్ల లిక్కర్ను అధికారులు స్వాధీనం చేసుకుంటే కేవలం ఆంధ్రప్రదేశ్లోనే 1 కోటి లీటర్లకు పైగా లిక్కర్ దొరికింది. ఇక దొరకని లిక్కర్ ఎన్ని కోట్ల లీటర్లు ఉంటుందో ఎవరైనా ఊహించుకోవచ్చు. పోలీసుల తనిఖీల్లో గుట్టలు గుట్టలుగా లిక్కర్ బాటిల్స్ బయటపడ్డాయి. ఈ తనిఖీల భయంతో ఎవరికీ అనుమానం రాకుండా పాత గోడౌన్లు, కాలేజీ బిల్డింగ్లు, పాడుబడ్డ భవనాల్లో మద్యం బాటిళ్లను పెద్ద ఎత్తున నిల్వ ఉంచారు అభ్యర్థులు. ప్రచారం పర్వం ముగిసిన వెంటనే పార్టీ పరిస్థితి బలహీనంగా ఉన్న ప్రాంతాలకు గుట్టు చప్పుడు కాకుండా మద్యం బాటిళ్లను తరలించారు. ఆటోల్లో కూరగాయలు తీసుకెళ్తున్నట్లు బిల్డప్ ఇచ్చి లోపల లిక్కర్ బాటిళ్లను సరఫరా చేశారు. కడప జిల్లా రాయచోటి మండలంలో ఓ పార్టీకి చెందిన సామాన్య కార్యకర్త ఇంట్లో 574 మద్యం సీసాలను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. అలాగే నెల్లూరు జిల్లాలోని ఓ గ్రామంలో తనిఖీలు నిర్వహించగా 73 కేసుల మద్యం దొరికింది. గుంటూరు జిల్లా పొన్నూరు దగ్గర ఉన్న తుంగభద్ర డ్రైన్లో వందలాది లిక్కర్ బాటిళ్లు దొరికాయి. అలాగే పొన్నూరులోని ఓ పాత రైస్ మిల్లులో తనిఖీలు చేపట్టగా పెద్ద ఎత్తున మద్యం సీసాలు లభ్యమయ్యాయి. మొత్తం మీద సీమాంధ్రలో గెలుపు కోసం అభ్యర్థులు కోట్లకు కోట్లు కుమ్మరించారు. మద్యాన్ని పంచారు.